నమస్తే అందరికి. ఎట్లున్నారు? ఈ గణేషుల పండుగ కాబట్టి అన్ని మండపాలు గణేషుల మండపాలు చూడనీకి అక్కడ ఒక మండపం అయితే బాగా అట్రాక్ట్ చేసింది. రామ్‌నగర్‌ల గణేషుల మండపంతో పాటు 12 జ్యోతిర్లింగాలు, ఇంకా మరి అమర్నాథ్ ది రిప్లికెంట్ లాగా పెట్టారు. అయితే సూపర్ అనిపించింది. మేమైతే మా ఫ్యామిలీతోని పోయినుండే. అది ఎంత అట్రాక్ట్ చేసిందంటే, ఇప్పుడు మామూలుగా అందరం సనాతన ధర్మం అది అనుకుంటున్నామని చాలా టెంపుల్స్‌కి వెళ్ళలేకపోతున్నాం. కానీ ఇవన్నీ ఒకటే దగ్గర ఎయడం, ఒకటే మండపంలో అన్ని లింగాలు తీసి పెట్టడం. చాలామంది ముసలోళ్ళు గానీ, చిన్న పిల్లలు గానీ పోలేకపోతారు. వాళ్ళు ఇక్కడిక్కడ చూషినా గానీ, ఒక ఐడియా వచ్చేస్తది వాళ్ళకి. ఓహో! ఇన్ని జ్యోతిర్లింగాలు, ఇన్ని ప్లేస్‌లలున్నాయి. ఇలా వెళ్తే బావుంటుంది అని. ప్లేస్ మాత్రం చాలా అట్రాక్టివ్‌గుండే అండ్ డీసెంట్‌గుండే. ఎక్కడ మెస్సీ మెస్సీ ఏం లేదు. ఒకవేళ మీరు వెళ్దామనుకుంటే రామ్‌నగర్‌ల వెళ్ళండి. చాలా బావుంది. గణేష్ మండపం గాని, గణేషుని గాని వాళ్ళ కష్టానికి ఫలితంగా అనిపించింది నాకైతే. ఎందుకంత నీట్‌గా ఎక్కడెక్కడ ఏ జ్యోతిర్లింగాలున్నాయో విత్ ప్లేస్ తోటి రాసిపెట్టడం అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొంతమంది ప్లాన్ చేసుకుంటారు గానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం గాదు. ఏ జ్యోతిర్లింగాన్ని చూడాలో అర్థం గాదు. సో, ఇట్లా ఒక ఐడియా లాగా వస్తది. ఓకే. ఇక్కడ ఇన్ని జ్యోతిర్లింగాలున్నాయి. ఈ ప్లేస్‌కి వెళ్తే మనం ఇన్ని జ్యోతిర్లింగాలు కనెక్ట్ కావచ్చని. చాలా గుడ్ ఐడియాతోని వచ్చినారు వీళ్ళు. చాలామంది ముసలోళ్ళు గాని, ఈ టైంలో వెళ్ళలేకపోయిన వాళ్ళు ఇక్కడ చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. మధ్యలో అమ్మవార్లని బి పెట్టాడు. లక్ష్మీదేవత, సరస్వతి అమ్మ, దుర్గమాతని బి పెట్టారు. నీట్‌గా ఒక క్లాస్ లుక్ చేషిర్రు. మరి దీని ఎనకకే అమర్నాథ్‌ది ఐస్ లాగా పెట్టారు. అండ్ ఐస్ చాలా మంచిగా మెయింటైన్ చేషిర్రు వాళ్ళు. ఐస్ చూడంగానే ఏదో మెల్ట్ అయిపోతది అన్నట్టు గాకుండా, చూడంగానే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఐస్ తోటి ఆ ఫ్యాన్ మధ్యలో పెట్టిన ఐస్‌కి చాలా కూలింగ్ అయితుంది. ఒక ప్లేస్, ఒక వైబ్ వచ్చేసిండే లోపల మొత్తం. ఇట్లా కూల్‌గా ఉంటుండే. ఇంకా బ్లూ కలర్ ఎయడం వల్లనేమో ఏంటో తెలవదు గానీ, మొత్తం ఒక కైండ్ ఆఫ్ కూల్‌నెస్ వచ్చేసింది ఒకటేసారి. చిన్న పిల్లలతోని వెళ్ళడం గాని చాలా మంది ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లలు కూడా అక్కడ చాలామంది. అక్కడ మొత్తం ఐస్ అంటే ఫ్రీజ్ అయిపోయిన ఐస్ అది. మళ్ళీ ఒక ఫ్రోజన్ ఐస్ తీసుకొచ్చి పెట్టడం గాదు. దాన్ని ఎలక్ట్రికల్‌గా ఐస్ ఫ్రీజ్ అయితేనే ఉంటది. కరుగుతూనే ఉంటది. అంటే రీప్లేస్ ఆఫ్ రియల్ వన్. ఎట్లయితే కరుగుతుంటదో మళ్ళీ రీప్లేస్ అయితేనే ఉంటుందో, అట్లా ఈ ఐస్ కూడా అంతే. రీప్లేస్ అయితేనే ఉంది ఐస్. ఫార్మ్ అయితేనే ఉంది. బాగా నీట్‌గా పెట్టారు. ఒక నిజంగా వైబొచ్చేసింది. ఒరిజినల్ ఇట్లనే ఉంటదేమో! ఇంకా దీనికి ఏమాత్రం తగ్గలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరము. చిన్నామెని కింద పెడితే ఐస్ కొద్దంటుంది. చూడండి అక్కడ ఫ్రోజన్ కింద అక్కడ ఫ్రోజన్. ఈ లింగం గూడా ఫ్రోజన్ అది మొత్తం ఐస్. అది కింద కరిగిపోతుంది, పోతూనే ఉంది. మళ్ళీ ఫార్మైడ్ అయితేనే ఉంది. నీట్‌గుండే రామ్‌నగర్‌ల. ది బెస్ట్ అండ్ గుడ్ ఐడియా. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.